చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బాబుకి ఎక్కువ ప్రభాకర్ గారి స్టైల్ వచ్చిందా లేకపోతే మీ స్టైల్ వచ్చిందా? ఫేస్ అని నా హీ లుక్స్ మీ లైక్ మీ ఓన్లీ, బట్ వాళ్ళు ఫిజిక్ అంతా ఫాదర్ టాల్, ఒక నా బాడీ అదంతా లైక్ ఫాదర్ ఓన్లీ, బట్ స్మైల్ ఫేస్ ఓన్లీ మీరు వచ్చేసి నేను. వాళ్ళ ఫాదర్ కూడా హిట్ అయింది స్క్రీన్ మీద, అందుకే కదా ఆ టాల్ బాడీ, ఆ టైంలో ఆ జిమ్ బాడీ ఆయనే చేశారు, ఎవరు చేయలేదు కూడా. అదే మేబీ బాబు ఛాన్సెస్ ఉన్నాయా హీరో అవటానికి నెక్స్ట్? I mean, like, I had some offers, but I'm not interested. Even he's also not interested. Why? He wanted to do something other than this field. అంటే He's a football player. ఫుట్బాల్ ఓకే. So he wants to do something on the sports, and he's going on the ఒక అమెరికన్ కంపెనీలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారు ఫుట్బాల్ని. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ హిమ్. Whatever he likes, let him do it. సూపర్. అంజు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 18 అన్ని స్ట్రగుల్స్ చూశారు లైఫ్లో. ఒక మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అసలుకి ఇక్కడ డిఫరెన్స్ లేదు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? లైఫ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లైఫ్. నాకు మాత్రమే కాదు, అందరికీ హ్యాపీనెస్సే లైఫ్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అప్పుడే నాకు మన అందరికీ ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ వస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో అప్స్ అండ్ డౌన్స్. సో దట్ ఈస్ లైఫ్. చాలా మంది అమ్మాయిలు కొన్ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుంటారు. అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ముందైతే నథింగ్, ఏ ప్రాబ్లం అయినా కానీ అంటే మేజర్ అవ్వక ముందే ప్రెగ్నెంట్ అయ్యి పెళ్లి చేసుకొని అంత పెద్ద స్టార్ అయ్యి, మీరు కూడా పెద్ద స్టార్ అప్పటికి, ఏజ్ కన్నా కూడా మీరు ఒక పెద్ద హీరోయిన్ ఆ టైంకి. అది పర్సనల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడుతుంది కొంత, ఇది తెలియకుండా. మనం యాక్ట్ చేయలేం సరిగా, దానికి 100% ఇవ్వలేం, న్యాయం కూడా చేయలేం కదా. అది అంతా ఎన్ని రోజులు పట్టింది మేడం దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ చేయడానికి మీకు? 1 year పట్టింది. 1 year డిప్రెషన్ అని ఉన్నారు. డిప్రెషన్ అండ్ 1.5 years నేను యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసాను కదా. సో మళ్ళీ నేను యాక్టింగ్ రావాలి అంటే నేను ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. I have to get contacts and everything. Again, I have to do good characters. I have to come up again. సో అదన్నీ నాకు ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను చేశాను. మీ టైంలో ఏంటంటే వన్స్ ఇఫ్ యూ గెట్ మ్యారీ సమ్వన్, ఓకే మేబీ ఇంక యాక్ట్ చేయరు, ఇంకా క్లోజ్ ద స్టోరీ. ఎస్, ఇట్ వాస్ లైక్ దట్. సో ఇప్పుడు మ్యారేజ్ చేసినా కూడా హీరోయిన్గా చేస్తారు, బట్ దట్ టైమ్ పెళ్ళి అయితే ఫినిష్డ్, కెరియర్ ఫినిష్డ్. సో నో మోర్ యాక్టింగ్, దట్స్ ఇట్. వాళ్ళు రిటైర్ అయిపోయారు పెళ్ళి అయితే. సో ఐ హ్యావ్ టు బ్రేక్ దట్ అండ్ కమ్ అగైన్. సూపర్. అంజు గారు ఆ టైంలో మీరు ఒక పెద్ద హీరోయిన్ కదా, ఇంత పర్సనల్ లైఫ్లో ఇంత డిస్టర్బ్ అయ్యి 1.5 yearలోనే మ్యారేజ్, బాబు, డైవర్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, చాలా స్ట్రాంగ్గా ఉండని మీకు బాగా ధైర్యం చెప్పిన యాక్టర్ అంటే హీరో కానీ మలయాళం వల్ల తమిళ వల్ల? బోత్, ఇద్దరు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు. మళ్ళీ నాకు చాలా సపోర్ట్ చేసింది మలయాళం అండ్ తమిళ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ఎవ్రీబడి. బికాస్ వితౌట్ దెమ్ ఐ వుడెంట్ హ్యావ్ కమ్ అగైన్ ఇన్ దిస్ field again. I would have taken some other job or something like that. So everybody supported me in a good way. My parents, my family, my industry. They want me to come back again. బట్ ఆ 1.5 yearలో సంపాదించిందంతా ప్రభాకర్ గారి వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సేఫ్గా ఉన్నారా ఇప్పుడు? కొంచెం, బికాస్ I stopped acting కదా, so I lost something, but it doesn't matter. But నా లైఫ్ నాకు I thought maybe my life, that's it, finished. I also thought like that. Suicide చేసుకోవాలనా? No, not suicide and all. I thought okay, my marriage ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, I have to face it, I have to go through like this. అలాగే నేను మైండ్లో
I was thinking like that. Then I thought, okay, maybe this is not the right thing for me. I have to come back. I have to do something. I have to do at least for my son, not for my sake, at least for my son. I have to do something because వాళ్ళు నా సన్కి నా మాత్రమే ఉన్నారు. No father, like my parents, they are almost, I mean, they're old and everything, టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఓన్లీ. so I want him to be like I have to be a role model for him. I shouldn't be okay నాకు నా లైఫ్ పోయింది అని నేను ఒక్క కార్నర్లో కూర్చుంటే మొత్తం వాళ్ళ లైఫ్ కూడా పోయింది అప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అలాగే నేను ఐ జస్ట్ టుక్ అగైన్, ఐ మీన్ టుక్ అ టర్న్. ఐ డిడ్ దిస్. సన్ మీలాగా సెన్సిటివా లేకపోతే నాన్నలాగా టైగరా? నాలాగే సెన్సిటివ్. సెన్సిటివా? ఓ మై గాడ్. వెరీ సెన్సిటివ్ హీ ఈస్. బికాస్ యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్, యాజ్ అ మదర్, లైక్ వాళ్ళు నన్నే అక్కనే పిలిపిస్తారు. ఐ మీన్ హీ యూస్ టు కాల్ మీ అక్క ఓన్లీ. ఓకే. He calls my mother Amma, my daddy Appa. He calls me Akka. My brothers, he calls me Anna. ఓకే. So he was like, he's very sensitive because one side is me and another side is my mother. So he used to see that how sensitive we are. So like that he was. బట్ అమ్మాయిలకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉన్నప్పుడు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా పెద్ద సేఫ్టీ ఏం కాదు. మీ టైంలో అంతా కూడా అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు బాగా దెబ్బతిన్నారు కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 18. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా మేడం? లేదు. లేదు. నాకు అలాగే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. బికాస్ that's why I had a very strong family. So everybody was like, నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. They really cared about me. So I didn't had any trouble in this thing. Great. That's why ఇప్పుడు కూడా నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నదానికి రీజన్ బికాస్ దే రెస్పెక్ట్ మీ స్టిల్ నౌ. అందుకే నేను I'm just still continuing my work. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.